అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్, నిన్న చిరంజీవి గారు బ్రహ్మానందం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన కొన్ని కామెంట్స్, ఎస్పెషల్లీ ఆడపిల్లల గురించి, సో ఇంట్లో లేడీస్ హాస్టల్లా ఉంటుంది అని చెప్పేసి, ఇంకా ఆడపిల్లలు వద్దు అనుకుంటున్నాను అని చెప్పేసి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి. చాలామంది మహిళా సంఘాలకు కూడా అవి నచ్చలేదు. సో అంటే ఒక సెలబ్రిటీ స్టార్ హీరోకి ఇలా అనిపిస్తే ఈ లింగ వివక్ష అనేది చూస్తుంటే సో ఎలా అనేది అంతా కూడా కామెంట్ చేస్తున్నారు. ఏమంటారు దీని మీద మీరు? ఆడపిల్ల ఇంటికి లక్ష్మి. ఆడపిల్ల కావాలనే కోరుకుంటారు. ఇంటికి అది కాదు, ఇంటికి ఆడపిల్ల లేకపోతే నిండుదనం ఉండదు. అది ఫస్ట్ ఎవరైనా సరే పట్టుకోరు. ఆయన ఏ కోసాన ఆయన ఆడపిల్లలు వద్దని అనుకున్నారో నాకైతే తెలియదు, కానీ ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లను ప్రాణంగా చూసుకునే ఫ్యామిలీస్ కొన్ని వేల ఉన్నాయి, అసలు లక్షలు ఉన్నాయి, లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఎందుకంటే ఆడపిల్ల ఇంటికి లక్ష్మీదేవి కనుక చిరంజీవి గారు మరి ఏ ఆలోచనలో అన్నారో మరి ఏంటో, మరి కుటుంబంలో మా ఇంట్లో లేడీస్ ఎక్కువ ఉన్నారు, ఆ లేడీస్ ఎక్కువైపోవడం వాళ్ళు అన్నారు. ఆయనకున్నది ఇద్దరు పిల్లలే, ఇద్దరే పిల్లలు కదా, మనవరాళ్ళు మనవరాళ్ళు ఉన్న ముగ్గురు నలుగురు ఏం లేరు కదా. మరి ఎందుకన్నారో మరి ఆయన మరి ఏ ఉద్దేశంతో అన్నారో, కానీ ఆడపిల్లని ఎప్పుడు కూడా కించపరచడం అనేది జరగకూడదు. కనుక ఆయన మరి దాంట్లో ఏ రూపాన్ని అన్నారో ఎందుకన్నారో కూడా తెలియదు, కానీ దాన్ని మాత్రం ఒకవేళ నిజంగా ఆడపిల్లలు వద్దు అనుకుంటే మాత్రం వెనక్కి తీసుకోవాల్సింది. 100% వెనక్కి తీసుకోవాల్సింది. అది చిరంజీవి గారన్నా నేనన్నా ఎవరన్నా, ఆడపిల్ల ఇంటికి లక్ష్మీదేవి, ఇంటికి మనం కంపల్సరీ దేవతతో సమానం. ఈరోజు మనం అమ్మవారిని దేవతగా మనం ఎందుకు పూజిస్తాం? ఆడపిల్ల ఎప్పుడు కూడా అదృష్టం, ఆడపిల్ల అదృష్టం అంతే. ఎప్పుడు ఆడపిల్లని ఏ రోజు కూడా ఆడపిల్ల వస్తుందంటే మనకు ప్రాణం పెడతాం ఎవరమైనా సరే, కానీ ఆడపిల్లని వద్దు అని ఎవరు అనుకోరు, అనరు కూడా. అంటే ఇప్పుడు అది పొరపాటున ఎక్కడో ఏదైనా అది ఒక అనబోయి ఏదైనా మాట దాంట్లో దొరికిందేమో నాకు తెలియదు, కానీ ఒకవేళగా నిజంగా ఆయన కావాలని ఏమనంటే మనం దాన్ని వెనక్కి తీసుకోవచ్చు. అంటే రామ్ చరణ్ తర్వాత ఆ లెగసీ కంటిన్యూ చేయడానికి ఫ్యామిలీ నుంచి అబ్బాయి కావాలి కదా, కంపల్సరీ. అది వారసుడు అనేది మనం కంపల్సరీ అడుగుతాం. ఆడపిల్లని వద్దు అనకూడదు, ఆడపిల్లని ఆస్వాదించుకుంటూ, ఆడపిల్ల దేవుడు ఏ ప్రసాదం ఇస్తే ఆ ప్రసాదం తీసుకుంటూ మన ఇంటికి వారసుడు కావాలి అని అడగడం తప్పలేదు. వారసుడు కావాలి అని అడగడం వేరు, ఆడపిల్ల వద్దనడం వేరు, ఆడపిల్లని మనం చూడకూడదు అనేది వేరు. ఇవన్నీ డిఫరెంట్ కంటెంట్స్ వస్తాయి. కనుక దాని మీద నేను చిరంజీవి గారిని ఏంటంటే ఏ రూపాన ఏ ఆలోచించి అన్నారో తెలియదు మనకి. కనుక నేనేమంటున్నానంటే రామ్ చరణ్ గారిని వారసుడు కావాలనేది కంపల్సరీ కోరుకుంటుంది. ఆ వారసుడు కావాలని కోరుకుంటాం. దేవుడు ఇచ్చిన ప్రసాదాన్ని అయితే వదులుకోలేం కదా. దేవుడు ఆడపిల్లని ఇస్తే వదులుకుంటామా? కాదు కదా. ఆడపిల్ల కూడా ఈరోజు వారసత్వ హక్కులు వచ్చాయి. వారసుడు ఏంటి ಎಲ್ಲರಿಗೂ రావట్లేదా ఏంటిది? ఇవన్నీ మనం ఇవన్నీ చూసుకుంటే ఆడపిల్ల ఆది పరాశక్తి, ఆడపిల్ల లక్ష్మీదేవి. కనుక వారసుడి కోసం మనం అడగడంలో తప్పులేదు, వారసుడు కావాలి అనుకోవడం తప్పులేదు. ఆ వారసుడు కావాలని ఆడపిల్ల వద్దు అనుకోవడం తప్పు. సరే, అయితే ఇంకా చిరంజీవి గారు ఆయన తాతగారి గురించి చెప్పింది, సో అది కూడా ఇప్పుడు చాలా కాంట్రవర్సీ అవుతుంది. ఆయన తాతగారికి ఉన్న వైఫ్ల గురించి అసలు, అంటే ఈవెంట్కి వచ్చిన తర్వాత ఈవెంట్కి సంబంధించిన విషయాలు కాకుండా ఆయన సొంత విషయాలు ఇటువంటివన్నీ కూడా టంగ్ స్లిప్ అవుతున్నారు. దీనివల్ల చాలా కాంట్రవర్సీ అవుతుంది. ఈ వయసులో ఆయన ఇటువంటివి మాట్లాడకూడదు అనేది చాలామంది కామెంట్ చేస్తున్నారు. మీరు ఏమంటారు ఆ విషయం మీద? కరెక్ట్. అది చిరంజీవి గారు యాక్చువల్గా ఆయనేమి నాకు ఇద్దరు అమ్మమ్మలు ఉండేవారు, తాతగారు ఆ బుద్ధులు రాకూడదు అని పెద్దలు అనేవారు అని ఆ మాట ఆయన కామెంట్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఇంకా బయట కూడా ఉండేవారు అని కామెంట్ చేశారు. కానీ వాస్తవంగా అప్పుడు మనం పెద్దలు అప్పుడు మన పూర్వకాలం చూస్తే చాలామంది ఒకరికి ఇద్దరు కానీ అలా ఉండేవారు. అంటే పెళ్లి చేసుకుంటూనే, అది అనాపేషలు కాదు. అలా ఆ ఉద్దేశంతో ఆయన అన్నాడు. కాకపోతే అనకుండా ఉండాల్సిందా? ఇప్పుడు గతం మన తాతగారుల కోసం కూడా మనం చెప్పకుండా ఉండాల్సింది. ఎందుకంటే మీరు ఒక సెలబ్రిటీలో ఉన్నారు, టాప్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇలాంటి మనం చెప్తే ఇలాంటి కామెంట్స్ వస్తాయి కాబట్టి ఆయన చెప్పకుండా ఉండాల్సిన పెద్దవాళ్ళు. అలాగే మా అల్లు అరవింద్ గారు కూడా అంత ఏజ్ వచ్చింది, ఆయన కూడా ఆ కామెంట్ చేయకుండా ఉండాలి. అంటే మరి ఏజ్ పెరిగిన తర్వాత మరి అనుకోకుండా మరి ఏదో స్టంగ్ సిప్పైందో తెలియదు, కానీ ఆయన కూడా రాంగే మళ్ళీ క్షమాపణ చెప్పాడు. రామ్ చరణ్ గారిని అలాగే ఆ సినిమాని ఫ్లాప్ అని చెప్పకూడదు. రెండోది ఇంకా కొన్ని మాటలు చెప్పాల్సి వచ్చింది. అవన్నీ మనం దానికోసం డిస్కషన్కి వెళ్ళట్లేదు. కానీ ఆయన ఏదో మగధీర చాలా టాప్ అని, మగధీర కంటే ఫస్ట్ చిరుత టాపు.
ఇద్దరుగా చిరుత టాప్ ఇవన్నీ మనం మాట్లాడకూడదు. మేనలుడు మళ్ళీ తర్వాత ఆయన దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు అనుకో. అంటే ఎండ్ అయినట్టే అంటారా? ఎందుకంటే ఈ రోజు మళ్ళీ End చూసుకుంటే అవ్వలేదు, end అవ్వట్లేదు. ఇన్స్టాగ్రామ్ రామ్ చరణ్ అన్ఫాలో కొట్టడం, అల్లు అర్జున్ ఇది కూడా ఇప్పుడు ఇంకొంచెం వివాదం అనేది ముదిరినట్టుంది అనేది వినిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్ అన్ఫాలో కొట్టారండి. ఎవరు కొట్టారు? రామ్ చరణ్ అల్లు అర్జున్. రామ్ చరణ్ కొట్టారా? రామ్ చరణ్ అల్లు అర్జున్ అన్ఫాలో కొట్టారు. ఓకే, ఆయనకి ఇంట్రెస్ట్ లేదేమో కొట్టారేమో. సో దీనివల్ల ఇంకా వివాదం అంటే ఒకటి ముగిసినట్లేదు అనేది. రెండో విషయం అండి, పిల్లలు ఎదుగుతున్నారు, ఎవరి ఇష్టం వాళ్ళు. ఆయన ఇండివిజువల్గా ఆయన ఎదుగుతున్నాడు, ఈయన ఇండివిజువల్గా ఈయన ఎదుగుతున్నాడు. ఒకప్పుడు అంటే అందరూ మన కుటుంబం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు, ఉమ్మడి కుటుంబాలు లేవు, కలిసి లేవు. రెండోది కొంచెం డిస్టర్బ్ అనేది ఉందని అర్థమవుతుంది. మనమేమి దాన్ని కప్పిపుచ్చుకోవాల్సిన రావాల్సిన అవసరం, డిస్టర్బ్ ఉంది. ఆ డిస్టర్బ్లో కొంచెం వస్తున్నాయి. కానీ నేను చిరంజీవి గారి విషయంలో మాత్రం అలాగా ఆయన మాట్లాడకుండా ఉండాల్సింది. ఈవెన్ అరవింద్ గారు కూడా అలా మాట్లాడకుండా ఉండాల్సింది. అది రామ్ చరణ్ గారు ఆ మాట మీరు అన్ఫాలో చేసిందంటే ఆయన ఇష్టం. అది ఇప్పుడు ఎవరిని మీరు ఫాలో చేయాలో అన్ఫాలో చేయాలో ఆయన ఇష్టం కదా, రామ్ చరణ్ గారి ఇష్టం అది. కనుక నేను చెప్తున్నా డిస్టర్బ్ అనేది ఉంది, డిస్టర్బ్ లేదు అని నేను అనట్లేదు. కానీ మరి ఈ పెద్దలు ఇలా మాట్లాడటానికి రేపు ఏమవుతుందంటే ఒక్కొక్క విధంగా బయట కామెంట్ చేస్తున్నారు. అంటే మీరు మీరే కదా చెప్తున్నారు పెద్దలు, మళ్ళీ మీరు చెప్పి ఈ విధంగా మీరే ఈ విధంగా చెప్తే గతం ఏది జరిగినా కూడా 10 మందికి ఆదర్శంగా ఉండాలి కదా, మీది ఆదర్శంగా మేము తీసుకోవాలా అని అంటున్నారు. దానికి ఆన్సర్ కూడా ఆయన చెప్పాడు. మా తాతగారిని ఆదర్శంగా తీసుకోవద్దని నాకు పెద్దలు మాకు చెప్పేవారు అని చెప్పేసాను. అదే దాంట్లో కొంతమంది ఇంకో విధంగా మాట్లాడుతున్నారు. నేను అవన్నీ దాంట్లో కామెంట్కి వెళ్తుంది. కానీ ఏదైనా సరే ఏదైనా సందర్భంలో ఆయన వెనక్కి తీసుకుంటే బెటర్ ఏమో. ఎందుకంటే చిరంజీవి గారు పెద్ద ఆయన ఆ డైలాగ్స్ ఆయన దగ్గర ఉన్నట్టు రాకూడదు. రెండోది రాజకీయాలు కూడా మనం వేరే ఈవెంట్లో రాజకీయాలు కానీ ఇలాంటివి మాట్లాడకూడదు. అంటే రాజకీయాలకు సంబంధం లేదు, రాజకీయాలకు సంబంధం లేదు అని మాట్లాడారు, చెప్పారు. రాజకీయాల్లోకి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుంటే బాగుండేది. ఇలాంటివి అది మా బ్రహ్మానందం గారి విషయంలో పెట్టి మాట్లాడడం ఏదైనా కొంచెం ఇబ్బందికరంగా వచ్చింది అనిపిస్తుంది. అంటే నేను చిరంజీవి గారి కోసం ఇప్పుడు ఆయన పెద్ద తెలిసిన వ్యక్తి, 10 మంది కోసం మాట్లాడే వ్యక్తి, 10 మంది కోసం మంచి చేసే వ్యక్తి. కనుక అనుకోకుండా అదేదో మాటల్లో వచ్చింది, కాకపోతే అది కూడా రాకూడదు అనేది నా ఉద్దేశం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.